హాయ్ ఫ్రెండ్స్, మనం జేఏబీ తెలుగులో ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్లో ఫ్యాక్టరింగ్, ఫోర్ఫిటింగ్ అండ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ గురించి చెప్పుకుందామండి. అయితే ఈ ఫస్ట్ వీడియోలో ఫ్యాక్టరింగ్, ఫోర్ఫిటింగ్ మెయిన్గా కవర్ చేద్దాము. ఇవి అనుకున్నంత కాంప్లికేటెడ్ కాదండి, చాలా సింపుల్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం మొత్తం నేర్చుకుందామండి. ఇక్కడ చూడండి, బి అనేవాడు ఒక కంపెనీ, సే ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ అండి. వీడు సి అనే కస్టమర్కి గూడ్స్ అమ్మాడు. గూడ్స్ అమ్మితే రెండు రకాలుగా రీపే చేయొచ్చండి. ఒకటి ఏంటంటే వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు, అందరూ అలా ఇవ్వరండి. మార్కెట్లో కొంతమంది రిసీవబుల్స్ అంటే నేను తర్వాత ఇస్తా అంటే క్రెడిట్ తీసుకుంటారు. సో మనకి వెంటనే వచ్చింది ఏంటండి, రిసీవబుల్ అంటే వాడు మనకు అప్పు ఉన్నాడు, దాన్ని రిసీవబుల్ అంటారు. సో అప్పు వచ్చింది. సో ఇప్పుడు టాటా వాడు రిలయన్స్ వాడికి కొన్ని గూడ్స్ అమ్మాడు. రిలయన్స్ వాడు రిసీవబుల్స్ రైజ్ చేశాడు, అంటే టాటా వాడికి రిసీవబుల్స్ ఉన్నాయి. రిసీవ్ అవ్వాలంటే ఏంటండి, రావాల్సింది. సో టాటాకి కొంత డబ్బులు రావాలి, ఒక 100 కోట్లు రావాలనుకోండి. ఇప్పుడు టాటా ఏం చేస్తాడంటే 100 crores అన్నెసరీగా అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో వీడేం చేస్తాడంటే ఒక ఫ్యాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఫ్యాక్టర్ అనేవాడు ఆ 100 కోట్ల అప్పుని వాడు తీసుకుని, అంటే రిలయన్స్ దగ్గర నుంచి నేను తీసుకుంటానని ఆ 100 కోట్లని తీసుకుని ఒక 80 కోట్లు దాంట్లో వాడి ఛార్జెస్ అన్నీ తీసేస్తాడండి. ఛార్జెస్ అంటే ఏంటి, ప్రాసెసింగ్ ఛార్జెస్, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్, అలాగే ఈ టైం పీరియడ్ ఉంటుంది కదండి, రిలయన్స్ వాడు ఏ రోజు పే చేస్తాడనేది ఉంటుంది కదా, ఆ రోజు వరకు పడే ఇంట్రెస్ట్ రేటు, వీడిచ్చిన డబ్బులకి, ఇవన్నీ ఫోర్ ఫ్రంట్గా ముందే వాటిని 80 కోట్లలో కట్ చేసుకుని, అంటే మ్యాక్సిమం 80% ఇస్తాడండి. ఆ 80 కోట్లలో కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చేస్తాడండి. ఇచ్చేసాక నెక్స్ట్ ఏమవుద్దంటే ఈ రిలయన్స్ వాడు సి కస్టమర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏ రోజైతే డబ్బులు పే చేశాడో అవి ఫ్యాక్టర్ తీసుకుంటాడండి. తీసుకుని మిగిలిన 20% ఉంది కదండి, అదే 20 కోట్లు, ఆ 20 కోట్లు కంపెనీకి ఇచ్చేస్తాడండి. సో ఇది అంటే ఒకవేళ మీరే ఎవరికైనా కొన్ని వస్తువులు ఇచ్చి అది వసూలు చేసుకోవడం మీకు ఎందుకని చెప్పి మీ గుమస్తాకి ఇస్తే ఆ గుమస్తా ఫ్యాక్టర్ అవుతాడండి. సో గుమస్తా మీకు ముందుగా కొంత డబ్బులను ఆన్ రిసీవల్ మిగతా 20% డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇది బేసిక్గా ఫ్యాక్టరింగ్ అంటేదండి. ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఒకటి రికోర్స్, రెండోది నాన్ రికోర్స్ అండి. ఈ కేసులో ఒకవేళ రిలయన్స్ పే చేయలేదనుకోండి, ఎవరు బాధ్యత వహించాలి? రికోర్స్ కేసులోనేమో కంపెనీ బాధ్యత వహిస్తుందండి, అంటే టాటా బాధ్యత వహించి ఆ డబ్బులు ఫ్యాక్టరీకి ఇస్తాడు. అదే నాన్ రికోర్స్ కేసులో టాటా బాధ్యత వహించడండి, ఆ బాధ్యత కూడా ఫ్యాక్టర్దే, వసూలు చేసుకునే బాధ్యత కూడా ఫ్యాక్టరే. ఒకవేళ సి డిఫాల్ట్ అయితే ఫ్యాక్టరే ఆ డిఫాల్ట్ ప్రొసీడింగ్స్లో పాల్గొని ఆ వచ్చిన డబ్బులేయో గిట్టుబాటు చేసుకోవాలండి. సో ఇది రికోర్సు, నాన్ రికోర్స్ అండి. సో ఫ్యాక్టర్ ఇనీషియల్గా ఎంత పే చేస్తాడండి, 80% అండి. దాంట్లోంచి ఛార్జెస్ తీసి పే చేస్తాడండి. తర్వాత మిగిలిన 20% మనీ కస్టమర్ దగ్గర నుంచి రాగానే తర్వాత 20% పే చేస్తాడండి. దీనికి టైం పీరియడ్స్ ఉంటాయండి. బేసిక్ టైం పీరియడ్, క్రెడిట్ టైం పీరియడ్ 90 days అండి, అంటే 3 months అని కూడా అనొచ్చు. 90 days ప్లస్ గ్రేస్ పీరియడ్ ఇంకొక 2 months అంటే 60 days ఇస్తారండి. నెక్స్ట్ సో ఇది డొమెస్టిక్గా, అంటే టాటా, రిలయన్స్ రెండు మన ఇండియన్ కంపెనీసే కాబట్టి ఇది డొమెస్టిక్గా జరిగిందండి. అదే ఇంటర్నేషనల్గా జరిగితే ఇది కొంచెం ముగ్గేసినట్టు ఉంటుందండి. సో ఇక్కడ ఎక్స్పోర్టర్స్కి ఒక ఫ్యాక్టర్ ఉంటాడు, ఎక్స్పోర్టింగ్ కంపెనీ వాడు ఎక్స్పోర్టర్స్ ఫ్యాక్టర్ని వాడుకుంటాడు, ఇంపోర్టింగ్ కంపెనీకి వాడుకో ఫ్యాక్టర్ ఉంటాడండి. ఇది పెద్ద ఇంత చూపించినంత కన్ఫ్యూజింగ్ ఏం కాదు, ఇందాక దానికే కంటిన్యూషను ఏం లేదండి. ఎక్స్పోర్టింగ్ కంపెనీ ఇంపోర్టర్కి గూడ్స్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పుద్దంటే, నువ్వు ఇలాగా ఫ్యాక్టర్ ఎంటర్ అవుతున్నాడు, సో వాడికి నువ్వు రైట్ చేయాలని చెప్తే అప్పుడు ఫ్యాక్టర్ ఏం చేస్తాడంటే ఈ ఇంపోర్టింగ్ కంపెనీ ఏం చేస్తాడంటే వాళ్ళ కంట్రీలో ఉన్న ఇంపోర్టింగ్ ఫ్యాక్టర్ని అప్రోచ్ అవుతాడండి. వాడికి ఎక్స్పోర్టర్స్ ఫ్యాక్టరు ఒక రిక్వెస్ట్ పెడతాడండి, మన ఇద్దరం ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుదాం అంటాడు. అంటే అప్పుడు ఎక్స్పోర్టర్స్ ఫ్యాక్టరు, ఇంపోర్టర్ ఫ్యాక్టరు ఒక ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారండి. ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వగానే అప్పుడు ఎక్స్పోర్టింగ్ కంపెనీ ఇంపోర్టింగ్ కంపెనీకి గూడ్స్ పంపిస్తుందండి.
గూడ్స్ పంపించాక ఆ గూడ్స్ రిసీవ్ చేసుకున్నాక గ్రేస్ పీరియడ్ అన్నీ అయ్యాక ఇంపోర్టింగ్ కంపెనీ మనీ ఇంపోర్టర్స్ ఫ్యాక్టరీకి ఇస్తుందండి. వీడి ఛార్జెస్ కట్ చేసుకుని ఎక్స్పోర్టర్స్ ఫ్యాక్టరీకి మనీని ట్రాన్స్ఫర్ చేస్తాడండి. ఎక్స్పోర్టర్స్ ఫ్యాక్టరీ ఏం చేస్తాడు, ఆల్రెడీ 80%లోంచి ఛార్జెస్ వీడు తీసుకున్నాడు కదండి, ఇంకా మిగిలిన 20% ఎక్స్పోర్టింగ్ కంపెనీకి ఇస్తాడండి. సో దీంట్లో ఒక ఎక్స్ట్రా పర్సన్ వచ్చాడండి. ఏం లేదు, ఇంపోర్టర్ తరపున ఒకడు హామీ ఉంటాడండి, వాడు ఇంపోర్టర్స్ ఫ్యాక్టరీ అండి. సో అక్కడ ఇంపోర్టర్ దగ్గర మనీ కలెక్షన్ ప్రొసీజర్ ఇంపోర్టర్స్ ఫ్యాక్టరీ చూసుకుంటాడండి. ఇంపోర్టర్ ఫ్యాక్టరీ దగ్గర ఎక్స్పోర్టర్ ఫ్యాక్టరీ తీసుకుని అవి ఎక్స్పోర్టింగ్ కంపెనీకి అందజేస్తాడండి. ఇది ఫ్యాక్టరింగ్ అండి బేసిక్గా. ఇప్పుడు ఫ్యాక్టరింగ్ వల్ల ఉపయోగాలు ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్కి ఉన్న ఉపయోగం ఏంటంటే, మార్కెట్లో క్రెడిట్ అనేది చాలా కాస్ట్లీ అండి, ప్లస్ షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇంకా కాస్ట్లీ అవుద్ది. సో ఈ తలకాయ నొప్పులన్నీ పడకుండా సింపుల్గా వస్తువులు కొనేటప్పుడే మనకు క్రెడిట్ వస్తే చాలా హ్యాపీ కదా. మనం బజాజ్ ఫిన్సర్వ్ 0% అనగానే టక్కన కొనేస్తాం. సో అటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ అవుద్దండి. అలాగే వీడికి టైం పీరియడ్ దొరుకుతుంది. సో ఈఎంఐ తీసుకున్నప్పుడు మనకి ఎలా టైం పీరియడ్ దొరుకుతుందో వీడికి టైం పీరియడ్ దొరుకుతుందండి. టైం పీరియడ్ దొరకడం వల్ల కస్టమర్ హ్యాపీ అండి. అమ్మి కంపెనీకి కూడా లాభమే, ఎందుకంటే కస్టమర్స్ ఈజీగా కొనగలుగుతారు. నెక్స్ట్, అమ్మి కంపెనీకి గమ్మున క్యాష్ ఫ్లో రియలైజ్ అవుద్దండి. కస్టమరు ఒక 6 నెలల తర్వాత ఇస్తాను, 3 నెలల తర్వాత ఇస్తాను అన్నాడండి. 3 నెలల తర్వాత ఇస్తా అన్నాడు. 3 నెలల వరకు రూపాయి రాకుండా మనం అమ్మేసి రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటామండి. అందుకే వెంటనే క్యాష్ ఫ్లో 80% రియలైజ్ అవుద్ది కాబట్టి వెంటనే రా మెటీరియల్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందండి. దేనికైనా, ఏ ఖర్చుకైనా అవకాశం ఉంటుంది. సో క్యాష్ ఫ్లో అనేది బాగా ఈజీగా క్విక్గా దీంట్లో రియలైజ్ అవ్వచ్చండి. అలాగే పేమెంట్ గురించి కంపెనీ ఎక్కువ బాధపడక్కర్లేదండి. ఆ ప్రొసీజర్ అంతా ఎవరు చూసుకుంటారండి? ఫ్యాక్టర్ చూసుకుంటాడు. పేమెంట్ ప్రొసీజరు, దాని అడ్మినిస్ట్రేషన్ అంతా ఫ్యాక్టర్ చూసుకుంటాడు. సో ఆ బాధ్యత ఒకటి కూడా తప్పుద్దండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిట్టింగ్ అండి. ఫోర్ ఫిట్టింగ్లో ఏం లేదండి, ఫ్యాక్టర్లోనేమో వాడు వచ్చాక ఇవ్వడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఫోర్ ఫిట్టింగ్లో అంతేం లేదండి. ఏదైనా లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ, అలాగే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కానీ, ప్రామిసరీ నోట్ కానీ, డ్రాఫ్ట్స్ కానీ, నెగిషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదో ఒకటి ఎక్స్పోర్టింగ్ కంపెనీ పట్టుకెళ్ళి ఎక్స్పోర్టర్ ఫోర్ ఫైటర్కి ఇచ్చేస్తే వాడేం చేస్తాడండి, 100% మనీ రిటర్న్ ఇచ్చేస్తాడండి. కాదంటే దీంట్లో ఇంపోర్టర్స్ బ్యాంక్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటాడండి. సో ఇంపోర్టర్ ఏం చేస్తాడండి, ఎల్సీ పంపిస్తాడు ఎక్స్పోర్టింగ్ కంపెనీకి. ఇంపోర్టర్స్ బ్యాంక్ దగ్గర నుంచి ఎల్సీ తీసుకుని ఎక్స్పోర్టింగ్ కంపెనీకి పంపిస్తాడు. ఎక్స్పోర్టర్స్ ఫోర్ ఫిటర్ ఏం చేస్తాడండి, వాడు సింపుల్గా ఎల్సీ తీసుకుని 100% అంటే 100%లో ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని ఇచ్చేస్తాడండి. సో వెంటనే 100% మనీ రియలైజ్ అయిపోద్దండి. ఇంపోర్టర్ కూడా ఎక్స్పోర్టర్ ఏమైనా ఫ్రాడ్ చేస్తాడా అనే భయం అక్కర్లేకుండా ధైర్యంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చండి. ఇంపోర్టర్స్ బ్యాంకు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడండి. సో ఫోర్ ఫిట్టింగ్ కూడా సేమ్ ప్రొసీజర్. దీనికి కూడా 1 అండ్ ద సేమ్ అడ్వాంటేజెస్, సేమ్ అలాంటి అడ్వాంటేజెస్ దీనికి కూడా వస్తాయండి. ఇంపోర్టర్కి కాస్త టైం దొరుకుద్ది, ఎందుకంటే ఇంపోర్టర్స్ బ్యాంకు దగ్గర నుంచి వాడి క్రెడిట్ ఫెసిలిటీ తీసుకుంటాడు కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వాడికి ఇంపోర్టర్కి ఒక గ్యారంటీ ఉంటుంది, నా గూడ్స్ నాకు వచ్చే వరకు నా డబ్బులు ఎటు పోవు అని. ఎందుకంటే ఇంపోర్టర్ బ్యాంక్ అప్పుడు ఇస్తుంది ఎక్స్పోర్టర్ ఫోర్ ఫిటర్కి ఆన్ రిసీవల్ ఆఫ్ గూడ్స్, ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఎల్సీలో మీరు ఇవన్నీ చదువుతారండి. సో వీడికి ఆ బాధ లేదు. నెక్స్ట్ ఎక్స్పోర్టర్కి ఏంటండి, వాడు ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడనే కన్ఫర్మేషన్ ఒకటి ఉంది. వాడు ఎల్సీ ప్రకారం అది ఎప్పుడు ఇస్తాడో ఇలా వెయిట్ చేయక్కర్లేదండి. వెంటనే ఆన్ స్పాట్ 100% మైనస్ ఛార్జెస్ వచ్చేస్తాయండి. సో ఇది అడ్వాంటేజ్ అండి. ఇంకా ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్కి వస్తే, ఇవి బ్యాలెన్స్ షీట్లో రెండు ఉంటాయండి. అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, ఆస్తులు, అప్పులు. సో ఈ రెండిట్లోనూ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ, ఫ్యూచర్ అగ్రిమెంట్స్ కానీ, లీజెస్ కానీ ఇలాంటివి ఏమి కనిపించవండి. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అవుతాయండి. ఇవి కనిపించవు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యారంటీ ఇచ్చారు, నేనే గ్యారంటీ ఇచ్చానండి ఒక అతనికి, ఒక 10 లక్షలు గ్యారంటీ ఇచ్చాను. ఈ గ్యారంటీ అనేది బ్యాలెన్స్ షీట్లో అసెట్లో పెట్టగలమా, లయబిలిటీలో పెట్టగలమా? రెండిట్లోనే పెట్టలేం. కానీ
ఏదైనా ఈవెంట్ జరిగితే మాత్రం అది వస్తుందండి అసెట్స్ లయబిలిటీస్లోకి. ఎప్పుడంటే నేను గ్యారంటీ ఇచ్చాను, నేను ఎవరి తరపున అయితే గ్యారంటీ ఇచ్చాడో వాడు నాకు సెటకోపం పెట్టాడు అనుకోండి, అప్పుడు ఆ 10 లక్షలు ఎవరు కట్టాలండి? నేను కట్టాలి. అప్పుడు అది ఏమవుద్దండి? లయబిలిటీ అవుద్ది. లేదు నేను గ్యారంటీ ఇచ్చాను, వాడు కరెక్ట్గా పే చేశాడు, నేను గ్యారంటీ ఇచ్చినందుకు నాకు ఒక 10,000 ఇచ్చాడు అనుకోండి, అదేమవుద్ది? అసెట్ అవుద్ది. సో ఇది ఆన్ రియలైజేషన్ ఆ పర్టికులర్ ఈవెంట్ దగ్గర మనకి బ్యాలెన్స్ షీట్లోకి వస్తుందండి. అప్పుడు వరకు బ్యాలెన్స్ షీట్లో ఉండదండి. ఈ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అండి? మనం రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎల్సీ ఉందండి, బ్యాంక్ గ్యారంటీ ఉంది, ఇవన్నిటిలోనూ బ్యాంక్ రూపాయి ఖర్చు పెట్టదండి. ఖర్చు పెట్టకుండా మనకి వడ్డీ వస్తుంది, అలాగే మనకి కమిషన్స్ వస్తాయి, వేరియస్ ఛార్జెస్ చేస్తాం. సో దీనివల్ల మనం ఉన్న అసెట్స్ కంటే ఎక్కువ రిటర్న్ మనం సంపాదించవచ్చండి. ఎక్కువ రిటర్న్ వస్తుంది, రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ వస్తుంది ఈ అసెట్స్తో సంపాదించగలిగేదాన్ని. ఒక 100 రూపాయలు ఉన్నాయండి, లోన్ ఇస్తే ఓకే మహా అయితే 9% ఇంట్రెస్ట్ రేటు పర్ ఇయర్ వస్తుందండి, లేదు 15% వస్తుందండి, ఆ తర్వాత రాదు కదండి. కానీ వీటిల్లో ఏమీ ఇవ్వకుండానే మనకి రిటర్న్ వస్తుంది. అందువల్ల మన ఓవరాల్ కంపెనీ రిటర్న్ పెరుగుద్ది. అందుకే నాన్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్కి, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్కి వెళ్తారండి. అయితే వీటితో ఎలాగైతే రిటర్న్ ఎక్కువ వస్తుందో అంతే రిస్క్ కూడా వస్తుందండి. రిస్క్ లేకుండా రిటర్న్ ఎక్కడా రాదండి. సో రిస్క్ కూడా వస్తుందండి. సో అందుకని వీటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో ఈ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అన్నీ మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, మనం వాటిని కూడా డిస్కస్ చేయొచ్చు. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.